महाराजाधिराज छत्रपति संभाजी महाराज की। సో చావా సినిమా అయితే చూసి ఇప్పుడే వచ్చాను. నిన్న ఆల్రెడీ ఒకసారి చూశాను, నాకు ఎందుకో ఎక్కలేదు, అందుకని రెండోసారి చూసి వచ్చాను. 2 సార్లు చావా చూసి వచ్చాను. సో టైటిల్లోని ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు అని పెట్టాను. సో ఇవాళ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ రివ్యూ తర్వాత నా మీద కొంచెం హేట్ రావచ్చు, కానీ నాకు అనిపించింది యథార్థంగా చెప్పేస్తాను. సో రివ్యూలోకి అయితే తప్పకుండా వెళ్ళిపోదాం. సో చావా, బేసిక్గా చావా అంటే సింహంకి జన్మించినోడు అని. సో ఇందులో సింహం ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయనకి జన్మించినోడు కాబట్టి చావా. సినిమా ఏమో ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి, అంటే ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడైన సంభాజీ గురించి. సో రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంట్రొడక్షన్లో విన్నట్టు నేను చావా సినిమా రెండోసారి చూసి మరీ వస్తున్నా. సో సినిమా పరంగా సినిమా గురించే మాట్లాడుకుంటే, మనం చిన్నప్పటి నుంచి ఛత్రపతి శివాజీ గురించి, మహారాణా ప్రతాప్ గురించి చాలా 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 విన్నాం. కానీ సంభాజీ పేరైతే విన్నాం, కానీ సంభాజీ గురించి ఎంతమందికి తెలుసు? మనకి అన్ఫార్చునేట్గా సంభాజీ గురించి అయితే టీచ్ చేయరు. మనం ఓన్లీ జై భవానీ వీర శివాజీ అనే స్లోగన్ మా స్కూల్లో రివర్బరేట్ అయ్యేది. సో శివాజీ గురించి మీకు చెప్పినట్టు విన్నాం, కానీ సంభాజీ గురించి అంతగా వినలేదు. కాబట్టి సంభాజీ గురించి హిస్టరీ రీసెర్చ్ కూడా చేయాల్సి వచ్చింది. సో హిస్టారికల్గా రీసెర్చ్ చేస్తే సినిమా పరంగా సినిమాలోని 99% కరెక్ట్గానే సంభాజీది మొత్తం డిపిక్ట్ చేశారు. సో సినిమా పరంగా చూస్తే సినిమా ప్యూర్ గూస్ బంప్స్. నేనైతే రెండోసారి సినిమా ఎండ్ అయ్యేసరికి నేను సీట్లోంచి లేవలేకపోయాను. ఇలాగా స్తబ్దునైపోయి అలాగా ఇమ్మర్స్ అయిపోయిందా. ఫస్ట్ రోజు నేను, మీరు అడగొచ్చు రెండోసారి ఎందుకు సినిమాకి వెళ్ళామంటే, మొదటి రోజు సంభాజీ గురించి నాకు అంత తెలియదు కాబట్టి సినిమా చూస్తూ సంభాజీ హిస్టరీ అంతా చదువుతున్నామాట. అందుకని కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అందుకని పూర్తిగా సంభాజీ గురించి అర్థమైపోయింది కాబట్టి ఇవాళ అంతా మార్నింగ్ అంతా స్పెండ్ చేశాను సంభాజీ గురించి హిస్టరీ. సో మొత్తానికి సినిమా పరంగా చెప్పాలంటే అదొక విజువల్ మాస్టర్ పీస్, ఒక ఫినామినల్ మూవీ. సో బాలీవుడ్కి మళ్ళీ శక్తి వచ్చింది. సదర్న్ ఇండియా అంతా టేక్ ఓవర్ చేసేసింది. మూవీ అంటే సౌత్ ఇండియన్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఎందుకు ఈ సినిమా పాన్ ఇండియా లేదు? ఎందుకు హిందీలోనే చూడాలి? ఇదే సినిమా తెలుగులో, తమిళ్లో, మలయాళంలో, కన్నడలో, వేరే భాషల్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో. సో సినిమా పరంగా వస్తే విక్కీ కౌశల్ వన్ అండ్ ఓన్లీ ఆర్మీలా అనొచ్చు. అంటే వన్ అండ్ ఓన్లీ అంటే ఓన్లీ విక్కీ కౌశల్కి ఇచ్చినట్టు కాదు, ప్రతి కాస్ట్ అద్భుతంగా అదరగొట్టేశారు. ఓకే, కొంచెం రష్మిక మందాన ఫేస్లో ఎగ్రెషన్ అంతా నచ్చింది, కానీ ఓవరాల్గా అయితే ఆవిడ ఒక లెవెల్ తక్కువ అని నాకు పర్సనల్గా అనిపించింది. సినిమా పరంగా అయితే ఈ హిస్టారిక్ సినిమాలు తీయాలంటే మీకు తెలుసు కదా, సంజయ్ లీలా భన్సాలి, ఆయన పద్మావతి కానీ, లేకపోతే బాజీరావు మస్తానీ కానీ, లేకపోతే జోధా అక్బర్ అయిందో కాదో నాకు తెలియదు, మొత్తానికి ఒక లెవెల్లోని ఉంటాయి విజువల్ మాస్టర్ పీస్ లాగా. సంజయ్ లీలా భన్సాలి లెవెల్లో ఆ స్టైల్లోని, అంటే స్టైలింగ్ ఈజ్ డిఫరెంట్. ఈయన కామెడీ సినిమాలు మెయిన్గా తీసే లక్ష్మణ్ ఉతేకర్, ఆయన సినిమా తీశారు. ఈ సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి నెరేషన్, ప్రతి డైలాగ్ డెలివరీ, ప్రతి విజువల్ అసలు మైండ్ బ్లోయింగ్ అంటే మైండ్ బ్లోయింగ్. నాకైతే అసలు నోట్లోంచి మాటలు రాలేదు, అలా ఉన్నాయి. తర్వాత మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే మామూలుగా ఉండే సీన్ కూడా పూర్తిగా ఎలివేట్ చేసేసింది. ఆ మ్యూజిక్ వల్ల ప్రతి సీను ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓకే, ఈ మధ్య నేను చూసిన సినిమాల్లోని, నేను ఎప్పుడు చెప్తుంటా KGF 2 నా ఫేవరెట్ మూవీ అని. ఇప్పటిదాకా చూసిన వాటిలో ఆ సౌండ్, ఆ మ్యూజిక్, ఆ విజువల్ దాన్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసేసిందని అయితే నేను ఐ హ్యావ్ టు అడ్మిట్. దీని గురించి, సినిమా గురించి చాలా నెగిటివ్ ఒపీనియన్స్, అంటే హేట్ పెంపొందిస్తుంది, లేకపోతే హిందూ జాగృతం గురించి మాట్లాడి ముస్లిమ్స్ని తక్కువ చూపిస్తుంది, అవన్నీ మాట్లాడుతున్నారు. వాటి గురించి ఈ సినిమా గురించి నేను మాట్లాడేసాక చెప్తాను. సినిమాలోని విక్కీ కౌశల్ అగ్రెషన్, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత ఆయన చేసిన ప్రతి క్యారెక్టర్, ప్రతి ఇమేజ్లోని అసలు 5 out of 5. ఓకే, సో ఎవరో చెప్పినట్టు ఈయనకి నేషనల్ అవార్డు కాదు, నేషనల్ అవార్డుకి ఈయన దొరుకుతాడేమో అన్నట్టు అసలు చేశాడు. అసలు నా భూతో నా భవిష్యత్ యాక్షన్తోని అద్దరగొడిశాడు.
ఫస్ట్లో నిన్న నాకు మ్యూజిక్ అంతా ఎక్కకపోయినా, ఎందుకంటే నేను సగం సేపు హిస్టరీ చదువుతున్నాను కాబట్టి. ఇవాళ అయితే అసలు ఇంకేం ఫోన్ పక్కన పడేసి అలా కాన్సన్ట్రేట్గా చూస్తే అసలు అది విజువల్ మాస్టర్ పీస్ అని నేను ఎలా చెప్పాలో, ఎన్ని విధాలు చెప్పాలో నాకు తెలియలేదు. కాకపోతే సినిమా స్టోరీ పరంగా వస్తే, సినిమా స్టోరీ ఇప్పుడు నాలాగా హిస్టరీ తెలియనోడికి చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఉండిపోయాయి. సంభాజీ మహారాజ్ తెలుసు, ఛత్రపతి శివాజీ కొడుకు ఆ మాత్రం తెలుసు. తర్వాత అందులో ఒక పెద్ద ఆవిడ దివ్యదత్త ఉంది, సౌరవ్బాయిని. ఆవిడ ఎందుకు ప్లాట్ చేస్తుంది, రామరాజు ఎవరు, తర్వాత ఔరంగజేబ్ అక్షయ్ ఖన్నా, మర్చిపోయాను అక్షయ్ ఖన్నా. ఒక్కొక్క గ్లిమ్స్లోని తినేసాడు అసలు. అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. సో అక్షయ్ ఖన్నా పక్కన డయానా పింటే అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎందుకు ఉంది, ఆవిడెవరు, ఇవన్నీ కొన్ని అర్థం కాలేదు. సో స్టోరీ నెరేషన్ అయితే అంత బ్రహ్మాండంగా లేదు తెలియని వాళ్ళకి. అంటే సినిమా పరంగా చూసి ఒక హీరోయిన్ ఆ విధంగా చూస్తే బ్రహ్మాండం, కానీ హిస్టరీ పరంగా నెరేషన్ కొంచెం వీక్ అయిందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నేనే చూసి నాకు హిస్టరీలోని జియోగ్రఫీలోని కొంచెం బాగానే నాలెడ్జ్ ఉందని నేను బాగా ఫీల్ అవుతాను కాబట్టి నాకే కొన్ని దగ్గర కనెక్టివిటీ అర్థం కాలేదు కాబట్టి స్టోరీ నెరేషన్ దగ్గర కొంచెం వీక్ అని అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే జబర్దస్త్ ఉంది గైస్. మీరు కళ్ళు మూసుకొని మీకు భాష అర్థం కాకపోయినా ఆ విజువల్ కోసం అయితే చూసేయచ్చు. సో నా సినిమా రేటింగ్ అయితే 5కి 4.25, యాక్చువల్లీ 4.5 ఇచ్చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ 0.5 అని నేను ఎందుకు తీయాల్సి వచ్చిందంటే సినిమా క్యారెక్టర్స్ నెరేషన్ అయితే అర్థం కాలేదు కాబట్టి. సో నెక్స్ట్ నేను ఎందుకు నా గురించి చాలా హేటెడ్ వస్తుందని నేను చెప్పానంటే, ఛత్రపతి శివాజీకి 4 భార్యలు. ఓకే, పెద్ద భార్య కొడుకు సాయిబాయి అనుకుంటాను, ఆవిడ కొడుకు ఈయన సంభాజీ మహారాజు. సో ఆయన 2వ ఏటికే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. తర్వాత 2వ భార్య సౌరవ్బాయి. ఓకే, ఆవిడే మెయిన్ క్యారెక్టర్. సో నేను చదివిన హిస్టరీ ప్రకారం ఏం చూస్తే సౌరవ్బాయి మొత్తం ఛత్రపతి శివాజీ ఆయన కాంక్వెస్ట్కి వెళ్ళినప్పుడు, వేరే దేశాలు వేరే రాజ్యాలతోని ఫైటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆవిడే మొత్తం చూసుకునేది. చాలా బ్రేవ్ ఉమెన్, చాలా స్మార్ట్ ఉమెన్, మొత్తం అంతా శివాజీ వెనకాల నడిపించిన ఏబుల్ లేడీ అని. సో బేసిక్గా శివాజీ మహారాజే సంభాజీని, నా హేట్ గురించి ఎందుకు వస్తుంది అని నేను హిస్టరీ చెప్తున్నా. సో శివాజీ మహారాజే సంభాజీని రాజుగా చెయ్యకూడదు అనుకున్నారు. ఓకే, సో ఆయన బేసిక్గా సంభాజీని పిన్హాలా ఫోర్ట్ అని ఒక కోటలోని ఆయన బంధించేసి, అంటే హౌస్ అరెస్ట్ లాగా చేసేసి మొత్తం అంతా నడిపించేవారు. సో బేసిక్గా శివాజీకి అగెన్స్ట్గా కూడా దిలావర్ ఖాన్ అనే ఒక ముఘల్ రెజిమెంట్లో ఒక బ్యాటిల్లో ఆయన ఫైట్ చేసినట్టు నేను హిస్టరీలో చదివాను. సో మొత్తానికి సినిమాలోని 2 ఇన్కన్సిస్టెన్సీస్ అంటే లాస్ట్కి ఔరంగజేబ్ చనిపోయినట్టు చూపించారు. ఆయన ఔరంగజేబు సంభాజీ చనిపోయిన 18 ఏళ్ళ వరకు, ఈయన 1689లో చనిపోయాడు, ఆయన 1707 అంటే 18 ఏళ్ళు బతుకున్నాడు కాబట్టి అది ఇన్కన్సిస్టెన్సీ అనిపించింది. తర్వాత సౌరవ్బాయి అంటే 2వ తల్లిని నేను చదివిన మొత్తం హిస్టరీలోని సంభాజీ ఆవిడని చంపించేసినట్టు. ఎందుకంటే ఆవిడ మహారాజుకి ఎదురు తిరిగి ఔరంగజేబు కొడుకైన అక్బర్తోని రాజీ పంపించి, మీరు సంభాజీని హతమారిస్తే మరాఠా కింగ్డమ్ అంతా మీకు సపోర్ట్ చేస్తుంది అని. సో ఇంటర్నల్ వార్ఫేర్ గురించి ఆవిడ చెప్పినట్టు. అందుకని సంభాజీ ఆవిడనే కాకుండా ఆయన కోర్టులో ఉండే 24 మందిని ఎవరైతే ఆవిడతో కలిసి కొల్లుడయ్యారో వాళ్ళని చంపించేశారు సంభాజీ అని నేను హిస్టరీ చదివాను. సో హిస్టారికల్గా హిస్టరీ అంటే మనం ఎలా చదువుతాము, ఎవరు చదువుతాం అనేది నేను ఒక 3-4 డిఫరెంట్ బుక్స్ చదివి ఇది శివాజీ మహారాజే సంభాజీ మహారాజ్ కాకుండా ఈ సౌరవ్బాయి కొడుకైన రామరాజ్ని చేద్దామని. తర్వాత శివాజీ మహారాజ్ 1680లో చనిపోయినప్పుడు ఈయన ఆ పిన్హలా ఫోర్ట్లోని ఆయన ఉన్నారు. సో బేసిక్గా రామరాజ్ని రాజుగా చేస్తే ఆయన ఆ కోర్ట్ నుంచి ఎస్కేప్ అయిపోయి తర్వాత ఆయన గద్దె తీసుకొని మొత్తానికి ఆయన రెయిన్ చేసింది పెద్ద ఎక్కువే లేదు, 8 నుంచి 9 ఏళ్ళు మాత్రం. సో శివాజీ మహారాజు కూడా 1674లో మరాఠా ఎంపైర్ పెట్టినప్పుడు ఆయన కూడా కేవలం 6 ఏళ్లే మహారాజుగా ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నారు. సో బేసిక్గా ఆ హిస్టరీని పక్కన పెట్టేసి మళ్ళీ బ్యాక్ టు ద మూవీలా చూస్తే నేను ఇచ్చేసాను 4.5. అసలు ఈ మధ్యన ఇంత గూస్ బంప్స్ వచ్చిన సినిమా నాకు ఏది కనిపించలేదు. పుష్ప 2 నేను చెప్పాను, పుష్ప 1 నాకు చాలా చాలా నచ్చింది, పుష్ప 2 1 లెవెల్లో నాకు అనిపించలేదు నాకు పర్సనల్గా. అందుకని నేను చెప్తున్నా ఈ మధ్యన చూసిన సినిమాల్లో దీనికి హైయెస్ట్ రేటింగ్. కాకపోతే రష్మిక అంటే నేను కంపారిజన్ ఆబ్వియస్లీ చేస్తాను, పద్మావత్లో దీపికా పడుకోన్,
తర్వాత ఇందులోని రష్మిక చేస్తే నాకు దీపికా పడుకోన్ చాలా రెట్లు బెటర్ అనిపించింది. రష్మిక రోల్ అంత పెద్ద రోల్ కాదు, చిన్న రోలే, కానీ ఆవిడ తనకు తగ్గట్టు ఆ పాత్రకు తగ్గట్టు బాగా యాక్ట్ చేసింది. ఆ తర్వాత అశుతోష్ రాణా, హంబీరావు మొహితే అని అంటే బేసిక్గా సరోబాయ్, శివాజీ రెండో తల్లి, సరోబాయ్ తమ్ముడు, ఆయనే మెయిన్ వీని వెనకాల ఆయన క్యారెక్టర్. కానీ తర్వాత చంద్ర గోమాతయ్య అని ఒక ఆయన ఉన్నాడు, ఒక కమీడియన్ కాదు, ఆయన కోర్టులో పనిచేస్తున్నాడు, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, తర్వాత అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్ ఔరంగజేబ్ కానీ అసలు నా భూతో నా భవిష్యత్. ఈ సినిమా వల్ల ముస్లిమ్స్ మీద హేట్రెడ్ ఉంటుందా, ముఘల్స్ వల్ల హేట్రెడ్ ఉంటుందా అది నాకు తెలియదు. కానీ అక్కడ సంభాజీ మహారాజ్ కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ పనిచేసింది ఏంటంటే హిందూ జాగృతి గురించి, హిందూ స్వరాజ్యం గురించి, ముఘల్కి అగేన్స్ట్గా. సో దీన్ని మతపరంగా చూడకుండా ఇద్దరు రాజుల మధ్యన గొడవలా చూడాలి. ఔరంగజేబ్ ఏమో ఆయన ఒక ఏమంటారంటే ఒక పెద్ద ఎంపరర్, ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎంపైర్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగిన ఆయన, 89 ఏళ్ళు బతికాడు. ఎక్కడో నార్త్ నుంచి ఔరంగాబాద్కి షిఫ్ట్ అయిపోయి ఈ మరాఠాస్ని తగ్గించడానికి షిఫ్ట్ అయిపోయినాడు. సో ఆయన కంకణం కట్టుకొని చాలా ఎక్సెసెస్ అయితే జరిగాయి. సినిమాలో కూడా అది చూపించారు. ఏమనంటే సంభాజీని నువ్వు ముస్లింగా మారిపో, అన్నీ మారిపోతాయని. ఆ తర్వాత ఆయన కళ్ళు తీసేసి ఆ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ముస్లింగా మారిపో, నిన్ను వదిలేస్తానని. అది కూడా ఒప్పుకోకపోతే నాలికి తీసేసి ఇంత టార్చర్ చేసి లాస్ట్కి నేను చదివిన హిస్టరీ బట్టి సంభాజీ క్యాప్చర్ అయిపోయాక ముక్కలుగా చేసి కుక్కలకి వేసేసారంట. అంటే ఇంత హేట్రెడ్ ఒక మనిషికి ఇంకో మనిషి మీద వస్తుందా అని మనమే ఆశ్చర్యపోతాం. సో ఔరంగజేబు ఎంపైర్ పరంగా ఒక గ్రేట్ ఎంపరర్, ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ ఇండియా భూభాగాన్ని కాంకర్ చేసినందుకు. కానీ ఆయన చేసిన టార్చరస్ యాక్టివిటీస్ కూడా ఆ విధంగా మాట్లాడాలి. సో ఈ విషయం నేను చెప్దాం అనుకున్నా, దీనివల్ల హేట్ వస్తుందో లేదో ఐ డోంట్ కేర్, నాకు అర్థమైన హిస్టరీని నేను చెప్తున్నాను కాబట్టి. సో సినిమా అయితే నా భూతో నా భవిష్యత్తు, ప్రతి సీను, ప్రతి మ్యూజిక్, ప్రతి బీటు, తర్వాత ఎంత థాట్ఫుల్ అంటే అసలు సినిమా ఎండ్ అయినప్పుడు ఆయన సినిమా అంతా చెప్తుంటాడు, వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నట్టు, అబూబాయ్ అనుకొని ఆజీబాయ్ అంటే అమ్మ కనిపిస్తుంది అని, లాస్ట్కి నువ్వు మాట్లాడు అమ్మకి వినిపిస్తుంది అని ఆయన చెప్తుంటాడు సినిమా అంతా. సో లాస్ట్ సినిమా ఎండింగ్ కూడా ఈయన చనిపోయినట్టు చూపించకుండా మొత్తం నాలిక కళ్ళు అన్నీ తీసేసాక అమ్మ అని అంటే ఆజీబాయ్ అంటే అమ్మ అంటాడు, టక్కుమని అయిపోతుంది అనమాట. అంటే ఆయన స్వర్గంకి వెళ్ళిపోయినట్టు, అక్కడ తన తల్లిని చూసినట్టు. అసలు సినిమా డైరెక్టర్కి ఇలాంటి కుడోస్ కాదు, అంత సీన్ని ప్రతి సీన్ని థాట్ ప్రొవోకింగ్గా ఒక్కొక్క సీన్ నుంచి కనెక్ట్ చేయడం అంతాను. సో ఓవరాల్గా నేను 0.5 తీయడానికి కారణం ఏంటంటే సినిమాగా చూస్తే సంభాజీ స్టోరీ ఛత్రపతి శివాజీ స్టోరీలా ఫేమస్ కాదు కాబట్టి, మనం చిన్నప్పుడు చదువుకోలేదు కాబట్టి అన్ఫార్చునేట్గా కొన్ని క్యారెక్టర్స్ అయితే అర్థం కాక నేను 0.5 తీశాను. నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఎవర్ వాచ్డ్. నా భూతో నా భవిష్యత్తు ఇంకా గూస్ బంప్స్, ఇంకా ఇలా వెంట్రుకలు నిల్చొని ఉన్నాయి. అంతేకాకుండా నేను 3వ సారి కూడా చూసేపోతున్నాను ఈ సినిమా. సో ఇది గైస్, సినిమా రివ్యూ లేట్ అయింది, హిందీ సినిమా కదా ఎవరు చూస్తారులే అని నేను కూడా డిలే చేశాను. కానీ సినిమా ఏకదమ్ ఫస్ట్ క్లాస్. అది గైస్.